జయశంకర్ భూపాలపల్లి జిల్లా కేంద్రంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో 179 మంది లబ్ధిదారులకు 50 లక్షల రూపాయల విలువైన సీఎంఆర్ఎఫ్ చెక్కులను పంపిణీ చేశారు ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణరావు. భూపాలపల్లి టౌన్, రూరల్, గణపురం, చిట్యాల, టేకుమట్ల, మొగుళ్లపల్లి మండలాల్లోని వివిధ గ్రామాలకు చెందిన 179 మంది లబ్ధి పొందారని ఈ సందర్భంగా ఎమ్మెల్యే పేర్కొన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత రేవంత్ రెడ్డి గారి గౌరవనీయులు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ఈరోజు 175 మందికి 59 లక్షల రూపాయలు సీఎం రిలీఫ్ చెక్కులను ఈ నియోజకవర్గం నుండి అందచేయడం జరిగింది. అంటే నెలకు 2 సార్లు ఇస్తున్నాం. ఈ నియోజకవర్గంలో సుమారు ఇప్పటికే 6,000 మందికి సీఎం రిలీఫ్ చెక్కులు ఇచ్చాం. ఈ యొక్క చెక్కులు రాష్ట్ర ప్రభుత్వం వచ్చిన వెంటనే 5 లక్షల రూపాయలున్న ఆరోగ్యశ్రీని 10 లక్షల రూపాయలకు పెంచి పేదలకు వైద్యం అందించాలనే ఒక దృఢ సంకల్పంతో ఈ రాష్ట్ర ప్రభుత్వం చిత్తశుద్ధితో అమలు చేయడం జరిగింది. ఆరోగ్యశ్రీల రాని కేసులకి సీఎం రిలీఫ్ చెక్కులు ఇవ్వడం జరుగుతుంది. ఒకవేళ ఆరోగ్యశ్రీలో రాకుండా ముందు డబ్బులు పెట్టుకోలేని పరిస్థితి ఉంటే పేదవాళ్లకు నిమ్స్ హాస్పిటల్లో ఎస్టిమేట్ తెచ్చిస్తే ఎల్ఓసి కూడా అది 1,00,000 రూపాయలు కానీ 10 లక్షలు కానీ 50 లక్షలు కూడా ఎంత పెద్ద చికిత్స అయినా కూడా మరి ఎల్ఓసి ఇచ్చి ఆ చికిత్స కూడా చేయించడం జరుగుతూ ఉంది. కనుక ఈరోజు గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో సీఎం రిలీఫ్ చెక్కులు ఏదైతే పెండింగ్ ఉన్నాయో వాటిని కూడా క్లియర్ చేసి చెక్కుల పంపిణీ కూడా చేయడం జరిగింది రాష్ట్ర వ్యాప్తంగా. ఈరోజు మిగులు రాష్ట్రాన్ని 7 లక్షల కోట్ల అప్పు చేసి ఈయన యొక్క బీఆర్ఎస్ ప్రభుత్వం వాళ్ళు ఇచ్చినటువంటి హామీలు కూడా ఏ ఒక్కటి నెరవేర్చలేదు. దళిత గిరిజన కుటుంబాలకు 3 ఎకరాల భూమి అని ఇవ్వలేదు. ఇంటికో ఉద్యోగం ఇస్తా అని చెప్పి ఊరికో ఉద్యోగం గతి లేదు. రిటైర్డ్ అయిన ఉద్యోగాలు కూడా 2 లక్షల ఉద్యోగాలు నింపలేదు. ఈరోజు నిరుద్యోగ భృతి ఇవ్వలేదు. కేజీ నుంచి పీజీ వరకు ఉచిత విద్య లేదు. దళితుణ్ణి ముఖ్యమంత్రి చేయలేదు. ఈరోజు ఏం చేసిండ్రాయనంటే 1,00,000 కోట్లు కాళేశ్వరంలో పెట్టినా అని. ఆ కాళేశ్వరం నీళ్లు పిల్లర్లు గుంగక ముందు ఒక్క ఎకరానికి కూడా మన